నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? ఇది ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం రోజున వీడియో అండి. నేను వరలక్ష్మి వ్రతం రెండోసారి చేసుకునే అవకాశం వచ్చింది. 1వ తారీఖే 8వ తారీఖు అడ్డొస్తుందేమో అని చెప్పేసి 1వ తారీఖే వరలక్ష్మి వ్రతం చేసుకొని ఆ రోజే వాయినాలు ఇచ్చేసాను. లక్కీగా 8వ తారీఖు ఇబ్బంది రాలేదండి. నెక్స్ట్ ఇబ్బంది వచ్చింది. తర్వాత అందుకనేసి 8ని చక్కగా పూజ చేసేసుకున్నాను. ఈసారి చక్కెర పొంగలి పులిహోరతో అమ్మవారికి నైవేద్యాల కింద వితౌట్ కలశం, అంటే కలశం పెట్టలేదండి. ఈసారి పూజ పడగొట్టకూడదని చక్కగా వ్రతం చేసుకున్నాను కలశం పెట్టకుండా. దీనిలోకి మామిడికాయ పులిహోర చేశానండి. అందరికీ తెలిసినట్టే మామిడికాయ పులిహోర. అన్నం వండుకొని మామిడికాయ తురుముకున్నాను. చక్కగా పల్లీలు వేయించి తాలింపు గింజలు మంచిగా సరిపడ నూనె వేసుకొని తాలింపు గింజలు బాగా వేసుకోండి. పులిహోరలో పల్లీలు తాలింపు గింజలు తగిలితేనే చాలా రుచిగా ఉంటుంది. బాగా కారం ఉన్నాయి. ఎండుమిరపకాయలు 10-11 వేసాను. కరివేపాకు, ఇంగువ చక్కగా వేసి కలుపుకోండి. ఇంగువ ఎంత బాగా పడితే అంత మంచిది. కొంతమంది అన్నంలో పసుపు ఉప్పు కలుపుకుంటారు. నేను తాలింపులోనే కలుపుతాను, చాలా బాగుంటుంది. చక్కగా కలుపుకొని తాలింపు దూరగా వేయించుకోండి. ఇది తీసుకువెళ్ళి అన్నంలో కలిపేయండి, చాలా బాగుంటుంది. చక్కగా పులిహోర రెడీ అయిపోయింది. పుల్లగా చాలా బాగుందండి. కొంచెం తర్వాత పూజ తర్వాత టేస్ట్ చేయకముందే నాకు అనిపించింది కొంచెం ఉప్పు తగ్గుతుంది అన్నట్లు. అందుకే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. స్మెల్ బట్టి కూడా కొంతమంది టేస్ట్ గెస్ చేయగలరండి. నాకు అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే యాజ్ టీజ్గా వడపప్పు, పానకం ఇవి ఉంటాయి కదా, సింపుల్గా వాటిలతో నైవేద్యం పెట్టుకొని. ఈసారి వీడియో ఎక్కువ తీయలేదండి పూజకి సంబంధించి, ఓన్లీ ఫొటోస్ తీసుకున్నాను. నా ఫొటోస్ చూసేయండి పూజ ఎలా చేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.